అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం మనం? లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామండి? డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 అన్న అప్లికేషన్. వాట్ ఇస్ లైక్ అందులో ఏమేం ఎలా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S4 అండ్ S4 HANA అండ్ ECC? లైక్ దేర్ వి అక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ SAP ECC లో టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనము వేరే టైల్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకా టేబుల్స్ ఎలా ఉంటుంది, డేటాబేస్ ఎలా ఉంటుంది, వాటి డేటాబేస్ ఇక్కడ డేటాబేస్ ఏంటి, ఓకే, అండ్ అక్కడ డేటాబేస్ ఎలా సేవ్ అవుతుంది, ఇక్కడ డేటాబేస్ ఎలా సేవ్ అవుతుంది S4 లో. ఓకే, ఇక్కడ కాలమ్స్ లో అవుతుంది, అక్కడ రోస్ లో అవుతుంది. ఓకే. అండ్ S4 HANA has its own database, and ECC will depend upon the third party data systems. Okay. I hope this is what we have. Idam. One minute and we'll start the session. సో మనం లాస్ట్ క్లాస్లో మనం బేసిక్గా ఏం డిస్కస్ చేసామంటే ఈసీసీకి, S4 హనాకి ఈ మూడింటికి మధ్య డిఫరెన్సెస్ మనం క్లియర్ కట్గా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. ఓకే, సో ఈరోజు మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాము. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళే ముందు ఓ చిన్న డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను, ఒక నిమిషం. రైట్, ఓకే. సి గైస్, మనకి చాలామంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు వాట్సాప్లో నాకు పేమెంట్ స్క్రీన్ షాట్స్ని పంపిస్తున్నారు. ఓకే, వాట్సాప్లో పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించకండి. ఓకే, వాట్సాప్లో కాదు. సో మీరు డైరెక్ట్గా టీమ్స్ ఐడికి, చాన్ ఎస్కే ఐడికి, సో అలాగే షేక్ బాబ్జీ ఐడి, ఈ రెండిట్లకి కూడా పేమెంట్ స్క్రీన్ షాట్ని మీరు అప్లోడ్ చేయాలి. చాన్ ఎస్కే ఐడి అలాగే షేక్ బాబ్జీ ఐడి రెండిట్లకి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. దట్స్ ఇట్. సో ఈ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. సో మీరు రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయాల్సిన నెంబరు దేనికి పడితే దానికి చేస్తున్నారు కొంతమంది, చెప్పినా సరే నేను. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ నెంబర్కి మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్టబుల్. ఈ 9014791883 ఏదైతే మనకి పేమెంట్ నెంబర్ ఉందో ఈ పేమెంట్ నెంబర్కి మాత్రమే సో మీరు పేమెంట్ చేయాలి. వేరే ఇతర నెంబర్కి పేమెంట్ చేయకూడదు. ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మన ఇక్కడ చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మాత్రమే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అంతేగాని గ్రూప్లో మీరు పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఎవరు కూడా పెట్టకండి. ఓకే. And so today is the last date for registration. So everyone need to do registration immediately. See guys, మనకి మీరు పంపించేస్తే ఓకే, ఓకే. మీరు పంపించేస్తే టీమ్స్లో 2 ఐడీస్ పంపిస్తే చాలు. కన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. మీకు ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. మీ పేరేంటండి? మీరు ఒక్క నిమిషం. ఓకే, రాజేష్. ఓకే రాజేష్, నాకు సెపరేట్గా పింక్ చేయండి ఒకసారి. ఓకే, హాయ్ అని పెట్టండి ఒకసారి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చేయండి నాకు. ఓకే, రైట్. సీ గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బేసిక్గా మనం నిన్న క్లాస్ స్టార్ట్ అయ్యింది మనకి SAPకి సంబంధించి, స్కిల్స్ సంబంధించి. సో నిన్నటి సెషన్లో మనం ECC, S4 హనా
సో ఈ మూడిట్లకి మధ్య డిఫరెన్స్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో నా స్క్రీన్ కనబడుతుందా, విజిబుల్లా? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇన్ ది లాస్ట్ సెషన్ we clearly discussed about the differences between ECC, S4HANA and HANA. Okay, ECC is the old model traditional system. Okay, and it's going to be wind up in 2027. నా స్క్రీన్ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయాలి. Okay. Okay. So ECC is going to be wind up in 2027, and after that SAP will not provide any support to ECC. Some experts says ECC will be there up to 2030 వరకు ఎక్స్పర్ట్స్ ఉంటుందని చెప్తున్నారు, కానీ బట్ మ్యాక్సిమం ఉండదు ఇప్పుడు, ఎందుకంటే ఈసీసీలో చాలా కొత్త అప్డేట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో కాబట్టి అవసరం ఇప్పుడు మనకి మార్కెట్లో ఏంటంటే కొత్త అప్డేట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇది తీసేయచ్చు, మ్యాక్సిమం తీసేయచ్చు. ఈసీసీ సిస్టమ్ అనేది ఇక ఉండదండి. ఓకే, సో నెక్స్ట్ మనకి S4HANA అనేది 2040 వరకు S4HANAయే ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో S4HANA అనేది మార్కెట్లో మనకి సో అద్భుతమైన ఒక సాఫ్ట్వేర్. ఓకే, అండ్ ఇది ఏ టెక్నాలజీతో లింక్ అయి ఉంది, మెషిన్ లెర్నింగ్ అన్నిట్లతోనూ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, సో అలాగే ఈసీసీలో మనకి HANA డేటాబేస్ మనం కావాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్లో రన్ చేసుకోవచ్చు, కానీ ఈసీసీ డేటాబేసెస్ ఏమైతే ఉన్నాయో ఆరికిల్, ఎంఎస్ SQL, IBM DB2, SQL ఇలాంటివి మనం S4HANAలో రన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, సో అవి మనం డిస్కస్ చేసాం నిన్న. అలాగే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, ఈసీసీ సపోర్ట్స్ ఓన్లీ ఆన్ ప్రిమైస్ వర్షన్, S4HANA సపోర్ట్స్ ఆన్ ప్రిమైస్, క్లౌడ్ అండ్ హైబ్రిడ్ మోడల్ అంటే రెండు యూజ్ చేసే కంపెనీస్ అనమాట, హైబ్రిడ్ అంటారు. సో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే సో క్లౌడ్లో మనకి ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ ఆన్ ప్రిమైస్ కాన్ఫిగరేషన్స్ సేమ్ ఉంటాయి, పబ్లిక్ క్లౌడ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో 30% మ్యాచ్ అవుతాయి, 70% డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసాం నిన్నటి సెషన్లో. అండ్ సో మరి నిన్నటి సెషన్లో మనం మంచి విషయాలు డిస్కస్ చేసాము. డాక్యుమెంట్ కూడా మీకు ఎక్కడ ఉంటుందో చెప్పాను. సో ఈరోజు కూడా డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ చేస్తున్నాను కూడా చెప్తాను. ఓకే, సో మనకి అందరూ కూడా సో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో దగ్గర 90+ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను నేను. సో మీరు యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్ అయిన తర్వాత చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి టైప్ చేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్. సో ఇది మనకి ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది, అంతేగాని మనకి యాపిల్ ఫోన్ ద్వారా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేయండి. ఓకే, సో మరి క్వశ్చన్ ఏంటి అంటే మీరందరూ కూడా మీరందరూ కూడా టెక్నికల్గా కొంతమంది ఉన్నారు, వేరే ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కంప్లీట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బేసిక్గా ఫస్ట్ నుంచి వాట్ అని చెప్పుకుంటూ వెళ్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ 3 క్లాసులు మీకు అర్థమవుతుంది అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ 3 క్లాసులు కూడా అర్థం కావట్లేదు అంటే కోర్సులో జాయిన్ అవ్వకండి, మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ డెమో క్లాస్, నిన్నటి క్లాస్, ఈరోజు క్లాస్ కూడా అర్థమవుతుంది అంటే కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ 3 క్లాసులు అస్సలు అర్థం కాలేదు అనుకుంటే జాయిన్ అవ్వకండి. వేరేది నేను సజెస్ట్ చేస్తాను, ఎండ్ యూజర్ లెవెల్లో సజెస్ట్ చేస్తాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ SAP సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని, సో SAPలో మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, సపోర్ట్ ప్రాజెక్ట్ అని, రోల్అవుట్ ప్రాజెక్ట్ అని, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని, కన్వర్షన్ ప్రాజెక్ట్ అని, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అని, ఇలా మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, అందరికీ విజిబుల్ కదా, రైట్. సో ఎవరికైనా కనబడిపోతే చెప్పండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP S4HANA.
S4 హనాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, S4 హనాలో ఉన్న మెయిన్ ప్రాజెక్ట్స్ ఇవి. ఓకే, ఈ చివరి ప్రాజెక్ట్ చాలా తక్కువ కేసులో వస్తుంది మీకు. ఇవన్నీ కూడా మీకు కామన్గా సో ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అంటే ఇవే అనమాట, మెయిన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్ ఎప్పుడూ మీకు తగులుతాయి. అంటే ఏంటి, డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటాయి వీటికి, మిగతావి డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. 6 months ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో ఇవేమైతే ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ 6 months ప్రాజెక్ట్స్. సో ఇవి కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి. సో దగ్గర దగ్గర మనకి 20 నుంచి సో మనకి 30 months వరకు వెళ్తుంది. సో ఇదైతే 2 years నుంచి 4 years వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్స్. క్లయింట్తో అగ్రిమెంట్ అనమాట ఇది. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే 6 months నుంచి 10 months వరకు 8 months వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ కూడా 4 to 6 months లోపల ఎండ్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, బట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ మీకు మార్కెట్లో తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీకు రెగ్యులర్గా మీరు కంపెనీలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక రెజ్యూమేలో కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్స్ మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అయి మీకు కాల్స్ వస్తాయి. సో కన్ఫామ్గా మనకి సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళేవాళ్ళు, ఒక 5+ అలా వెళ్ళేవాళ్ళు, 4+, 5+ వెళ్ళేవాళ్ళు. సో ఈ 3 ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతుంది, తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, తక్కువ అంటే 1-2 ప్రాజెక్ట్స్ పెడితే ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం అనమాట. ఎందుకంటే ఫస్ట్ మీకు కాల్ వచ్చేది HR నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, టెల్ మీ హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ హ్యాండిల్ సో ఫార్, టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఓకే వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీరు SAP MM ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ అనమాట. సో మీరు ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారో కోర్సు, ఇది రేపొద్దున వన్స్ మీరు కంపెనీలో సెలెక్షన్ అయితే మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ మీద మీరు పనిచేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ప్రాజెక్ట్ అంటే కంపల్సరీగా టీమ్స్తో పనిచేయాలి. సో రియల్ టైంలో మీరు క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో పనిచేస్తారు. ఎందుకంటే SAP MM module is integrated with so many other modules. ఈ SAP MM module ఏదైతే ఉందో FICO వాళ్ళతో మీకు పని ఉంటుంది ఎక్కువ. FICO, ST మాడ్యూల్, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటారు. సో వేర్ హౌస్ మేనేజ్మెంట్ మాడ్యూల్, ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, ప్లాంట్ మెయింటెనెన్స్, ఈ మాడ్యూల్స్ ప్రొడక్షన్ ప్లానింగ్, సో SAP MM మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందండి. సో కాబట్టి ఈ టీమ్స్తో మీరు కాంటాక్ట్ అయ్యి కొన్నిసార్లు రియల్ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఈరోజే జాయిన్ అయిన వాళ్ళు ఎస్టర్డే క్లాస్ వీడియో చార్ట్లోనే లింక్లో ఉంటుంది అనమాట.
ఎస్టర్డే క్లాసు, దాని ముందు క్లాస్ డెమో క్లాస్ అనమాట. ఆ 2 వీడియోస్ మీకు చార్ట్లోనే ఉంటాయి, చెక్ చేసుకొని ఓకే. సో ఎస్టర్డే క్లాస్ వాచ్ చేయండి. సో రేపొద్దున రియల్ టైంలో వన్స్ మీరు కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత సో మీరు అదర్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి అదర్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% మనకి అవసరం అవుతుంది. అదర్ టీమ్స్ లేకుండా మనం రియల్ టైంలో వర్క్ అనేది ఉండదు. ఓకేనా? సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే రియల్ టైంలో మీ వర్క్ అనేది ఈ ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇవి మనకి మాడ్యూల్స్. సో రియల్ టైంలో మీరు ఈ క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో కాకుండా సో ఇంకా అదర్ టీమ్స్తో అనమాట ప్రాజెక్ట్ మేనేజర్తో పనిచేయాల్సి వస్తుంది. సో ఎండ్ యూజర్స్, కోర్ యూజర్స్ మీకు ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వీళ్ళు మీకు డేటా సపోర్ట్ వీళ్ళు చేస్తారు, కోర్ యూజర్స్ సపోర్ట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్స్ క్రియేషన్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, మొత్తం కాంట్రాక్ట్, అగ్రిమెంట్, ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ చూసుకుంటారు. ఓకే, సో ఎండ్ యూజర్ అంటే చివర అని. ఓకే, కోర్ యూజర్స్ మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన హెల్ప్ అంతా కూడా కోర్ యూజర్స్ నుంచి సపోర్ట్ జరుగుతుంది. వీళ్ళు ఎండ్ యూజర్ కన్నా కొంచెం స్ట్రాంగ్ ఉంటారు టెక్నికల్గా. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్తో, స్క్రమ్ మాస్టర్స్తో, డెలివరీ మేనేజర్స్తో అలాగే క్లయింట్ సైడ్ నుంచి బిజినెస్ పార్ట్నర్స్ అంటారు. ఓకే, సో అలాగే సో ఇలా మనం అబాపర్తో రియల్ టైంలో మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది. బేసిస్ వాళ్ళతో ఓకే, సెక్యూరిటీ వాళ్ళతో, సెక్యూరిటీ టీమ్, బేసిస్ టీమ్, అబాప్ టీమ్, సెక్యూరిటీ టీమ్. సో మనకి అబాప్ టీమ్తో వర్క్ ఉంటుంది, బేసిస్ టీమ్తో వర్క్ ఉంటుంది, సెక్యూరిటీ టీమ్తో కూడా మనకి వర్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో వీళ్ళందరితో రియల్ టైంలో మనం కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. వీళ్ళందరితో కలిసి మనం కూర్చొని వర్క్ చేసుకుంటాం. అంటే టీం అనగానే ఇంతమంది టీమ్స్ మనకి కనబడుతూ ఉంటారనమాట. ఓకే, సో కాబట్టి రియల్ టైంలో ప్రాజెక్ట్ బేస్డ్ అంటే కంపల్సరీగా క్రాస్ మాడ్యూల్ టీంతో కలిసి కూర్చొని ఒక టీం మెంబర్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందరికీ అర్థమైంది కదా. సో ఇది ఇండివిజువల్ కాంట్రిబ్యూట్ వర్క్లా కాదు, ఎందుకంటే డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. అదర్ మాడ్యూల్స్ మీద, అదర్ టీమ్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది SAP MM మాడ్యూల్. కాబట్టి ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మరి ఇవి మనం ఓవరాల్గా చెప్పుకుంటే ఇవి SAP MM మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఇవి. సో అలాగే మనకి రియల్ టైంలో మనకి ఉండే ప్రాజెక్ట్స్ ఇవి. ఓకే, సో ఇన్ని నెలల ప్రాజెక్ట్స్ మనకు ఉంటాయి. కంపల్సరీగా మీరు మీ రెజ్యూమేలో సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్దాము అనుకున్న వాళ్ళకి 3 ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఫ్రెషర్స్ అయితే ఈ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడం బెస్ట్ అనమాట. తెలుసుకుంటారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కంపల్సరీగా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ షోకేస్ చేసుకుంటారు. సో అదే మనం ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి సో వాట్ అని అడుగుతారు, అంటే ప్రాజెక్ట్స్ మీద మీకు ఏం తెలుసు అని అడుగుతారు. సో అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ప్రాజెక్ట్లో ఏం చేసామని అడుగుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫ్రెషర్. సో ఇఫ్ యూ go to any interview, the interview will definitely ask you, so what kind of things you have done in the implementation project, tell me what are the configurations and how to start implementation. This kind of questions you will see in the experienced people. సో ఇది మనం ఎక్స్పీరియన్స్ పీపుల్లో మనం ఇలాంటి క్వశ్చన్ చూస్తాం. అదే ఫ్రెషర్స్ అయితే
బేసికల్లీ వాళ్ళ డైరెక్ట్గా ఏంటంటే వాట్ ఈస్ వాట్ అని అడుగుతారు. ఓకే. సో అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే రియల్గా నువ్వు నీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేసావో చెప్పు అని అడుగుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్స్ ఏం హ్యాండిల్ చేసాము అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా మాట్లాడితేనే సెలెక్షన్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనం వాట్ ఈస్ వాట్ అని చెప్తే సెలెక్షన్ కాము. సో వాట్ ఈస్ వాట్ అనేది ఫ్రెషర్కి మాత్రమే. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఒక రియల్ టైమ్ సినారియోస్ ఏం హ్యాండిల్ చేసావు అండ్ రియల్ టైమ్ ఎర్రర్స్ని ఏం హ్యాండిల్ చేసావు, సో ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసావు, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అదే మనకి బేసిక్గా ఫ్రెషర్ స్టూడెంట్స్ని అయితే టెల్ మీ ద P2P ప్రాసెస్, సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి, సో మనకి పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఏమున్నాయి అంటే వాట్ ఈస్ వాట్, దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి మన ట్రైనింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తాం. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఉండదు అనమాట. ఓకే. సో ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఎక్స్పీరియన్స్డ్ లాగే నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్డ్తో పాటు ఈక్వల్గా ఫ్రెషర్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా. ఫ్రెషర్ అంటే మళ్ళీ నేను ఎస్ఏపికి ఫ్రెషర్ కదా కాదు. ఫ్రెషర్ అంటే నిన్నగాక మొన్న కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 2024, 2023, 2022 వరకు ఫ్రెషర్సే. ఓకే. సో ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏదో సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళి ఒక 10 లక్షల ప్యాకేజ్ కొట్టుకుందాం అనుకున్న వాళ్ళే ఎక్స్పీరియన్స్డ్. ఓకేనా, అర్థమైంది కదా. సో కాబట్టి అందరికీ కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇది ఎస్ఏపి ఎంఎం సంబంధించి మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి ఏ టీమ్స్ రియల్ టైంలో వన్స్ కంపెనీలో స్టెప్ ఇన్ అయిన తర్వాత సో మనం ఏ టీంతో మనం రియల్ టైంలో పని చేయాల్సి ఉంటుందంటే ఈ టీమ్స్తో మనం రియల్ టైంలో పని చేయాలి. సో ఈ రియల్ టైంలో ఈ టీమ్స్తో మనకి కోఆర్డినేట్ చేసుకొని మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మరి ఎస్ఏపి ప్రాజెక్ట్స్లో ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో మరి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మీరు ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అంటే మీకు ఎలాంటి స్కిల్ సెట్ అవసరము, ప్రజెంట్ ఉన్న స్కిల్ సెట్ మీది సరిపోతుందా సరిపోదా అనేది క్వశ్చన్ అనమాట. సో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అనేవి మీరు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడానికి సరిపోవు. సో అందుకే మనకి ఎస్ఏపి కోర్సులో జాయిన్ అయ్యారు. ఓకే. ఆల్రెడీ కోర్సు నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర ఎస్ఏపి ఎంఎంలోను, ఎఫ్ఐసిఓలోను, ఎస్డీలో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇది కొంచెం అప్స్కిల్ చేసుకోవడానికి లేదా రీఫ్రెష్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన కోర్స్ ఏదైతే ఉందో మొత్తం సీక్వెన్స్ తెలుసుకుంటారు. అంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ విల్ గెట్ టు నో ద సీక్వెన్స్ ఆఫ్ ఎస్ఏపి ఎంఎం అండ్ సో యూ విల్ బి come to know the account determination areas, FI to MM, FI to ST, so and MM to PP, MM to ST. So these kind of integrations you will come to know and each point we will explain in clear. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఒకవేళ మనకి కోర్సు మీరు నాతో పాటు క్యాచప్ చేయకపోతే ఈ కోర్సు నేర్చుకోవడం కూడా వేస్ట్ అండి. ఎస్ఏపి ఎంఎం అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్గా మన క్లాసెస్లో ఏమైతే చెప్పుకుంటామో అవి నాతో పాటు ఫాలో అప్ అవ్వాలి. నాతో పాటు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి ఈరోజు సెషన్ ఈరోజు కంప్లీట్ చేసుకోకుండా ఈరోజు సెషన్ ఒక 4 days తర్వాత చూద్దాం, 3 days చూద్దాం అని అనుకుంటే ఈ కోర్స్ నేర్చుకోవడం కష్టం అయిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుంది కానీ మీరు ఏమీ చేయలేరు అనమాట, పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఎస్ఏపి కోర్స్కి కావాల్సింది కంప్లీట్గా డెడికేషన్, డిటర్మినేషన్. సో 100% మన హార్డ్ వర్క్ అనేది ఇక్కడ కంపల్సరీగా పే చేస్తుంది అనమాట. కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఈ 3 పేషెన్సీ కంపల్సరీగా ఉండాలి. ఈ 3 ఉంటేనే మీరు ఈ కోర్సుకి అర్హత సంపాదించాలి. అంతేగాని 10 లక్షల ప్యాకేజ్ ఊరికే రావు అండ్ ఊరికినే మనకి 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఓకే. 10 లక్షల ప్యాకేజ్ ఊరికినే అయితే రాదండి. అంటే ఏదో మనం సరదా కొంతమంది బ్యాక్డోర్ జాబులకి ప్రాక్సీలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జాబ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇక్కడ ఏదో కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. సో అయినా అది ఈ మధ్య డ్యూరేషన్లో అది వర్కౌట్ అవ్వవు, అలా వెళ్ళినా సరే వర్కౌట్ అవ్వవు. సో మీరు 100% కూర్చొని టైం ఇన్వెస్ట్మెంట్ చేసగలిగితేనే ఈ కోర్సులో మీరు సస్టైన్ అవ్వగలుగుతారు, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతారు. షార్ట్ టర్మ్లో ప్రాక్సీలు, బ్యాక్డోర్లు, సపోర్ట్ల ద్వారా షార్ట్ టర్మ్ వరకే పనిచేస్తుంది. అంతేగాని లాంగ్ టర్మ్ కెరియర్ కావాలనుకుంటే మీ అంతటా మీరు దిగాల్సిందే అండ్ మీ టైంని దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే.
అండ్ ఎంత టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత బెస్ట్. నా క్లాసెస్ చాలా డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే స్టూడెంట్కి అర్థమయ్యే మైండ్ సెట్ని ఇవ్వాలని చూస్తాను, అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేస్తాం. కాబట్టి సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం. కాబట్టి మీ అందరికీ కూడా ఇది అర్థమవుతుంది 100%. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎస్ఏపి స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి సిస్టమ్. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లేదా ఒక రోల్ అవుట్ ప్రాజెక్ట్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేయాలి, ఓన్గా హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఎలాంటి స్కిల్ అనేది అవసరం అవుతుంది. సో ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది మనకు అవసరం అవుతుంది అంటే, ఒకటి మనకి ఫంక్షనల్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి. చాలామంది ఏంటంటే కోడింగ్ తెలుస్తుంది కొంతమందికి కోడింగ్ రాదు. సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అంటే ఫంక్షనల్ మాడ్యూల్, ఇది నాట్ టెక్నికల్ మాడ్యూల్. సో టెక్నికల్ మాడ్యూల్స్ అంటే మనకి అబాప్ మాడ్యూల్, సో బీడబ్ల్యూ మాడ్యూల్, బిఐ మాడ్యూల్, ఇవి ఏమైతే మనకి బేసిస్ ఇవన్నీ టెక్నికల్ అనమాట. వాటికి కంపల్సరీగా కోడింగ్ అవసరం అవుతుంది ఒక టైంకి. సో మనకి మనం ఫంక్షనల్ మాడ్యూల్ చూస్ చేసుకున్నాం కాబట్టి దీనికి కోడింగ్ అవసరం అనేది లేదండి. ఓకేనా? సో దీనికి కోడింగ్ అవసరం అనేది లేదు. సో కాబట్టి ఫంక్షనల్ ఏరియాస్ మీరు బాగా స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేయండి. సో టెక్నికల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో కోడింగ్ అవసరమయ్యే ఏరియాస్ అవి మనం అబాపర్తో కూర్చొని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అబాపర్తో కూర్చొని చేయిస్తాము, వాళ్ళతో చేయిస్తాం మనం. ఓకే, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ సో అబాపర్కి డైరెక్ట్ చేస్తారు ఇలా చేయమని. సో అబాప్ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాడు, ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ అబాప్ చేసేదానికి కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి కోడింగ్ రాకపోయినా సరే మనం అబాపర్తో చేయిస్తాం అనమాట. అందుకే మనకి అబాపర్ అవసరం ఉందన్నమాట. సో ఏం అవసరం లేదు, మనతో దానికి సంబంధం లేదండి. మనకి రాకపోయినా ఏం లేదు, వాళ్ళే చేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్పుట్ చూసుకుంటూ ఉండాలి, ఫైనల్ అవుట్పుట్ పని చేస్తుందా లేదా వాళ్ళు చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్గా యాజ్ ఏ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద రియల్ టైంలో నువ్వు ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలన్నా, ఒక ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్షన్ అవ్వాలన్నా కంపల్సరీగా మనకి బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు క్లయింట్ పలానా XYZ మ్యానుఫ్యాక్చర్స్ అని అనుకో, XYZ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకో. ఈ XYZ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఆ ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఆ స్టోరేజ్ లొకేషన్లో ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ పెడుతున్నారు, రా మెటీరియలా, సెమీ ఫినిష్డా, ఫినిష్డా, ట్రేడింగ్ గూడ్సా, కన్జ్యూమబుల్సా, స్పేర్ పార్ట్సా, ఇలా. సో మెటీరియల్ టైప్స్ మనకి ఏమున్నాయి. ఇప్పుడు ఈ XYZ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, ఆ ప్రొక్యూర్మెంట్ చేసే వెండార్ ఎవరు, హూ ఇస్ ద బెస్ట్ వెండార్ ఇన్ ది మార్కెట్, ఆ వెండార్ మనకి ఇన్ టైంలో గూడ్స్ మనకి పంపిస్తాడా లేదా, వాటితో మనకి ఉన్న పేమెంట్ టర్మ్స్ ఏంటి. ఓకే, వెండార్కి మనం గూడ్స్ పంపిస్తే డబ్బులు కట్టాలి కదా. ఓకే, అండ్ ఎస్ఏపిలో మనం ఈ కైండ్ ఆఫ్ బిజినెస్కి ఎన్ని టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ని క్రియేట్ చేయాలి, అలాగే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, అంటే గూడ్స్ విజిట్ ఎలా చేసుకుంటాం, క్వాలిటీ ఇన్స్పెక్షన్కి గూడ్స్ రాగానే వెండర్ దగ్గర నుంచి క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం, ఆ తర్వాత గూడ్స్ ఒకవేళ డ్యామేజ్ కండిషన్లో ఉంటే రిటర్న్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఏంటి కంపెనీలో. ఓకే, సో అలాగే ఇన్వాయిస్ ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి. సో అలాగే మనకి పేమెంట్స్ వచ్చేటప్పుడు మనం చేయము, ఎఫ్ఐఆర్ చేస్తారు. సో అలాగే మనకి మెటీరియల్ వాల్యుయేషన్ అనేది ఎలా చేయాలి, సో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ మనం ఎలా చేస్తాము. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఎస్ఏపి ఎంఎం సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అన్నమాట. సో అంటే మనకి రియల్ టైంలో ఉండే బిజినెస్ ప్రాసెస్ అంటే ప్లాంట్స్, స్టోరేజ్ లొకేషన్స్, పర్చేజ్ ఆర్గనైజేషన్స్, పర్చేజింగ్ గ్రూప్స్, ఓకే, ఇలాంటి ఆర్గనైజేషనల్ యూనిట్స్ మీద కమాండ్ ఉండాలి. ఓకే, సో అలాగే అసైన్మెంట్స్, లింక్స్ ఉంటాయి అన్నమాట, ఆ లింక్స్ మీద ఐడియా ఉండాలి. సో అలాగే మనకి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్కి రిక్విజిషన్కి డిఫరెన్స్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి, సో వెండార్ దగ్గర నుంచి మనం మెటీరియల్ కొనుక్కునేటప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి, అలాగే మనకి ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, సో మనకి పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, పైపుల ద్వారా ఎలా కొంటారు. ఓకే,
సో అలాగే సబ్ కాంట్రాక్టింగ్ ఎలా చేస్తారు, సో ఒక రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ మెటీరియల్ని ఎలా పర్చేస్ చేస్తారు, ఎలాగ ప్రాసెస్ ఏంటి, సబ్ కాంట్రాక్టింగ్ ఎస్టీఓ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఎలా చేస్తారు. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు. క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి. సో ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ యూ విల్ గెట్ టు నో ద కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్. So that way we will train you and we will share you some real-time business blueprints. So just go through that business blueprints and look at the business process of the test clients and understand. So మనం after end of the class మనకు బిజినెస్ బ్లూ ప్రింట్స్ ఇస్తాము. ఆ బ్లూ ప్రింట్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవ్వండి. దాన్ని బట్టి మీకు ఒక రియల్ టైంలో కంపెనీలో బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద పూర్తి అవగాహన అయితే మీకు వచ్చుద్ది అనమాట. వీటిలో పెట్టాలి, అందరూ కూడా మీట్లో పెట్టాలండి. సో తర్వాత మనకి అంటే ఫస్ట్ మనం యాజ్ ఏ ఎస్ఐపి ఎంఎం కన్సల్టెంట్, మన ఎండ్ యూజర్ కాదు. ఎండ్ యూజర్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాం, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తాం, ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తాం, అలాగే గూడ్స్ రిసిప్ట్, ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనం కన్సల్టెంట్ అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఎండ్ యూజర్ స్కిల్స్ కూడా మనకు అవసరం ఉంది. ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ ఏంటి అని తెలుసుకొని అవి సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. దట్ ఈస్ అవర్ ప్రైమ్ డ్యూటీ. సో ఇక్కడ స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్స్. సో మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్ఫిగరేషన్. సార్ కాన్ఫిగరేషన్ అంటే అదేదో కోడింగ్ అవసరమా అంటే ఏం అవసరం లేదు, చెప్పాను కదా. మీరు నేర్చుకుంటుంది ఫంక్షనల్ మాడ్యూల్, దీనికి కోడింగ్తో పని లేదు. ఓకేనా, కాబట్టి ఎస్ఏపి ఎంఎంలో మీరు బాగా నేర్చుకోవాల్సిన ఏరియా అంటే టెక్నికల్ ఏరియా ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాన్ఫిగరేషన్. కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కాన్ఫిగరేషన్ అనగానే పర్చేజ్ ఆర్డర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో గూడ్స్ రిసిప్ట్ వెండర్ మన గూడ్స్ పంపిస్తే మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి గూడ్స్ రిసిప్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఇన్వాయిస్ రిసిప్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, సో మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, వెండార్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇలా మనకి కాన్ఫిగరేషన్ ఏరియాస్ నేర్చుకుంటే అవన్నీ కూడా మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే వాటి మీద మీరు నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు దాని మీద వర్కౌట్ చేయాలి మీరు. అలాగే రియల్ టైంలో కొన్ని కస్టమైజ్డ్ ప్రాసెస్ ఉంటాయి, వ్యాపారితో కూర్చొని డెవలప్ చేయాల్సి ఉంటాయి, కస్టమైజ్డ్ ప్రాసెస్ అంటారు. సో రియల్ టైంలో మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎస్ఏపిలో మనం అవి డిజైన్ చేయాలి. సో కొన్ని మనకి కస్టమైజేషన్ ప్రాసెస్లో వచ్చాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా కొన్ని అప్రూవల్ ప్రాసెస్ని కస్టమైజ్డ్ అనమాట, అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను లీవ్ ప్లాన్ తీసుకున్నాను అనుకో. లీవ్ ప్లాన్ తీసుకెళ్ళాలంటే అంతకుముందు సిస్టమ్ ఎలా ఉండేది, అంతకుముందు ఓల్డ్ చైన్ ఒక పేపర్ తీసుకొని దాని మీద మొత్తం పెన్ తీసుకొని ఒక లీవ్ ఎందుకు తీసుకుంటున్నానని చెప్పి మొత్తం రాసి సైన్ చేసి ఆ తర్వాత మీ ప్రిన్సిపల్ చేత సైన్ చేసి ఆ తర్వాత సీనియర్ ప్రిన్సిపల్తో చేయించి అప్పుడు ఫైనల్గా ఎవరితో చేయించి అట్లా ఒక్కొక్కళ్ళ అప్రూవల్స్ కావాలి. సో అట్లాగే ఇక్కడ కూడా పర్చేజ్ ఆర్డర్కి అప్రూవల్ ప్రాసెస్ ఉంటాయి, పర్చేజ్ రిక్వెజిషన్కి అప్రూవల్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ మేనేజర్ అప్రూవ్, తర్వాత సీనియర్ మేనేజర్ అప్రూవ్, తర్వాత సో సిఎఫ్ఓ అప్రూవ్. ఇలా ఈ ఇవన్నిటిని వర్క్ ఫ్లో అంటే అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయటము, ఇది కస్టమైజ్డ్ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ టూల్స్తో ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేస్తారు, అరీబాతో ఎస్ఏపితో ఇంటిగ్రేషన్స్, అలాగే విమ్తో ఎస్ఏపితో ఇంటిగ్రేషన్, అలాగే న్యూజెన్తో ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్తో ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేస్తారు. అవన్నీ కస్టమైజ్డ్ అనమాట. ఓకే, సో అలాగే కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేయాల్సి వస్తుంది, అవి కస్టమైజ్డే. ఓకే, సో అలాగే మనకి ఫామ్స్, కొత్త ఫామ్స్ మనం పర్చేజ్ ఆర్డర్ ఫామ్స్ ఉంటాయి, ఇన్వాయిస్ ఫామ్స్ ఉంటాయి, రిక్విజిషన్ ఫామ్, ఈ ఫామ్స్ క్రియేట్ చేయటం కూడా ఒక కస్టమైజ్డ్ ప్రాసెస్. అవి వ్యాపారితో చేస్తామన్నమాట. కాబట్టి రియల్ టైంలో మనకి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్,
సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా రియల్ టైంలో అబాపర్తో కూర్చొని మనం డిజైన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ కాన్ఫిగరేషన్ తర్వాత, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన స్కిల్ ఏదైనా ఉంది అంటే మనకి టెస్టింగ్ స్కిల్స్ అనమాట. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ టెస్టింగ్ టూల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అలాగే మనకి టెస్టింగ్ టైప్స్ ఉంటాయి మనకి. సో టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనమాట, ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది కూడా మనకు రావాలి. ఒక కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఎండ్ యూజర్, అలాగే సో టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటేనే మనం కన్సల్టెంట్ అవ్వగలుగుతాం. అంటే ఎండ్ యూజర్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ ఏరియాస్ అంటే ఒక కన్సల్టెంట్గా ఉండవలసిన టెక్నికల్ ఏరియాస్ కాన్ఫిగరేషన్, టెస్టింగ్, మైగ్రేషన్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఈ ఏరియాస్ మీద కమాండ్ ఉన్నట్లయితే కన్సల్టెంట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి రియల్ టైంలో మనం యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇలాంటి టెస్టింగ్స్ మనం చేయాల్సి వస్తుంది. సో కాబట్టి వీటి మీద కూడా మనకి ఒక ఐడియా అనేది ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రియల్ టైంలో మనం డేటా మైగ్రేషన్ టూల్స్ మీద కూడా మనం పనిచేయాలండి. సో డేటా మైగ్రేషన్ అంటే క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్, సో ఎస్ఏపిలో లేడు, లాస్ట్ 5 years నుంచి సో ఒరాకిల్లో ఉన్నాడు. సో ఇప్పుడు వాడు ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. లాస్ట్ 5 years డేటా ఏదైతే ఉందో ఆ మొత్తం డేటా కూడా ఎస్ఏపిలోకి వచ్చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ దగ్గర 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో 1000 వెండార్స్ ఉన్నారు, 1000 కస్టమర్స్ ఉన్నారు. ఈ డేటా మొత్తం కూడా ఎస్ఏపిలో వచ్చేయాలి. సో అంటే సింపుల్గా మాట్లాడితే మనకి సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మైగ్రేషన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. అంటే డేటాని తీసుకురావాలి. ఆ 5 సంవత్సరాల డేటా ఏదైతే ఉందో ఆ 5 years డేటా సో నీడ్ టు మైగ్రేట్ ఫ్రమ్ సోర్స్ సిస్టమ్ టు ఎస్ఏపి. సో అంటే మనం నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకి సో ఎల్ఎస్ఎండబ్ల్యూ, సో ఈ టూల్ ద్వారా మనకి ఈసీసీ సిస్టంలో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట, బీడీసీ ఇలాంటివి. సో ఇక్కడ ఏమైతే టూల్స్ మనకి కనపడుతున్నాయో మైగ్రేషన్ టూల్స్, అవి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే S4 హనాలో మనకి ఎల్టీఎంసీ, ఎల్టీఎంఓఎం అని చెప్పి ఒక టూల్ ఉంది. 2 టూల్స్ ఉన్నాయి. ఈ 2 టూల్స్ కూడా S4 హనా టూల్స్ అనమాట. వీటి మీద మనకి కమాండ్ ఉండటం చాలా మంచిదన్నమాట. సో రియల్ టైంలో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం హ్యాండిల్ చేయాలంటే, ఏదైనా ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ నీకు అసైన్ చేస్తే టికెట్స్ బేస్ మీద పనిచేయాలన్నమాట. సో రియల్ టైం టికెట్స్ వస్తూ ఉంటాయి, రోజుకి 2 టికెట్స్ అలా వస్తూ ఉంటాయి. ఆ 2 టికెట్స్ సాల్వ్ చేస్తే చాలు. అలా రోజు 2 టికెట్స్ సాల్వ్ చేస్తే 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్. సో కొంచెం డెడ్ లైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 4 నుంచి 5 వరకు వస్తూ ఉంటాయి. ఒక టికెట్ మనం టెక్నికల్గా హ్యాండిల్ చేసినందుకు మనం 10 లక్షలు, అంటే 2 నుంచి 3 టికెట్స్ హ్యాండిల్ చేసినందుకు రోజుకి 10 లక్షల ప్యాకేజ్ ఇస్తారు. బట్ ఆ టెక్నికల్ ఇష్యూస్ అంత ఈజీగా సాల్వ్ అయ్యి ఉండవు, కొంచెం క్రిటికల్గా ఉంటాయి. అందుకే మనకి అంత ప్యాకేజ్. అంటే సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అయినా ఎంఎం అయినా మనకి అంత ప్యాకేజ్ ఎందుకు ఇస్తారు అంటే, బికాస్ మనకి టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉన్నాము అండ్ దీంట్లో కూడా కొంచెం ప్రెజర్ ఉంది. ఓకేనా? సో దీంట్లో మనకి కొంచెం ప్రెజర్ ఉంది. సో ఆ ప్రెజర్ని మనం డీల్ చేయాలి కాబట్టే మనకి ఇది ఇస్తున్నారు, అంత ప్యాకేజ్ ఇస్తున్నారు. అంతే తప్పిస్తే మనకి ఊరికే అయితే ప్యాకేజ్ అయితే ఇవ్వరు. ఓకేనా? సో కాబట్టి టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి, అలాగే మనం ఇండివిజువల్గా మనం వర్క్ చేయగలగాలి డిపెండెన్సీ లేకుండా. అండ్ ప్రెజర్ మనం మీద ఉంటుంది కాబట్టి ఐటీలో అంత ప్యాకేజెస్ అనేవి ఇస్తారు. కాబట్టి ప్రెజర్తో వర్క్ అనేది కంపల్సరీగా ఎస్ఏపిలో మనం ఫస్ట్ నుంచే, అంటే బేసిక్ స్టేజ్ నుంచే మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, కాబట్టి మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఇవి. బేసిక్ నుంచి ఇనీషియల్ స్టేజ్ నుంచే మనం ఈ ప్రెజర్ని మనం హ్యాండిల్ చేయగలిగే పొటెన్షియల్ మనం ఎర్న్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఐటీ అంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బగ్స్ని ఫిక్స్ చేయటము, ఎర్రర్స్ని సాల్వ్ చేయటము, అండ్ రీసెర్చ్ చేయటము, R&D చేయటము, ప్రోయాక్టివ్ అనాలిసిస్. సో ఇలాంటివన్నీ కూడా ఎవరైతే రీసెర్చ్ చేయాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి
ఈ కోర్స్ అనేది ఒక అద్భుతమైన వరం అనమాట, రీసెర్చ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. సో అలాగే మీకు కావాల్సినంత రీసెర్చ్ చేసుకునే పరిస్థితి ఇక్కడైతే ఉంటుంది. అండ్ రేపొద్దున మనం చేసే కాన్ఫిగరేషన్స్ కానీ టెస్టింగ్స్ కానీ ఏదైతే మనకి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం రియల్ టైంలో సెపరేట్గా డాక్యుమెంట్లు రెడీ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సెపరేట్ డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ అవసరం ఉందన్నమాట. ఓకేనా? సో ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే. అండ్ ఆర్ఎండి చేయగలిగే స్కిల్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్ఎండి చేయగలిగే స్కిల్ ఉండాలి. సో ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఈ స్కిల్స్ మనకి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ సో నువ్వు రియల్ టైంలో హ్యాండిల్ చేయాలంటే సో కంపల్సరీగా నీకు ఉండవలసిన స్కిల్ సెట్ అనమాట. ఓకే. సో ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు రిలీజ్ స్ట్రాటజీ అన్నారు. రిలీజ్ ఆ. స్ట్రాటజీ గురించి అది ఎండ్ యూజర్ వాళ్ళకి కిందకి వస్తుందా మనకి? కన్సల్టెంట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ అది. అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత రిలీజ్ చేయటము అవన్నీ చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్. బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేయడం బట్టే అది వర్కౌట్ అవుతుంది అన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు రిలీజ్ చేసేది మనం కాదు కదా సార్, ఎండ్ యూజర్ పర్సన్స్. అది రిలీజ్ అవ్వాలి అంటే కోడ్స్ క్రియేట్ చేయాలి కదా బ్యాక్ ఎండ్లో. అది ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ చేయాలంటే మనం చేయాలి. అది పని చేస్తుందో లేదో మనం చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సైకిల్ కొనుక్కున్నావు, సైకిల్ తయారు చేసే ఒక సైకిల్ తయారు చేస్తావు. నీకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, సైకిల్ సంబంధించిన పార్ట్స్ బిగించడం వచ్చి ఉండాలి. బట్ సైకిల్ని రెడీ చేసిన తర్వాత ఎవరికి అమ్ముతావు? కస్టమర్కి అమ్ముతావు. కస్టమర్కి కావాల్సింది ఏంటి? డ్రైవ్ చేయడమే కావాలి, అంతేగాని పార్ట్స్ బిగించడం అవసరం లేదు. సో ఇక్కడ నువ్వు కన్సల్టెంట్ అంటే ఏంటి? టెక్నికల్ ఆస్పెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి, ఎండ్ యూజర్ ఆస్పెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళే చేస్తారు నాకు ఎందుకు అని అనుకోకూడదు. ఓకేనా? సో మీకు డాక్యుమెంట్ వచ్చేటప్పటికి యాప్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందో చూపిస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 3 months వరకే వస్తుంది కోర్స్ మనకి. 3 months పడుతుందండి కన్ఫామ్గా. అవును కదా. అదే ఇప్పుడు 3 months తర్వాత మళ్ళీ మనం అంటే ఎప్పుడన్నా డౌట్ వస్తే అప్రోచ్ అవ్వడానికి ఎలా ఉంటుంది సార్? అంటే హౌ వీ కెన్. ఒకవేళ 3 monthsలో మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉంటే ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అంటే మళ్ళీ పే చేయాలి? అవసరం లేదు, చెప్తున్నా కదా, లైఫ్ టైం మెంబర్షిప్. వన్స్ పే చేస్తే లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే. ఎప్పుడన్నా డౌట్ ఉంటే ఆ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వచ్చు. లేదా నాకు వాట్సాప్లో గ్రూప్లో దీనికి సంబంధించి డౌట్ అడిగితే లేదా కాల్ చేసా చెప్తాను. కమ్యూనికేషన్ అలానే ఉంటా, ఇక్కడే ఉంటాం. ఎక్కడే లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఓకేనా? ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వండి, నష్టం లేదు. అందరూ కూడా ఫ్రీ మెటీరియల్స్లో పెట్టాను అది. ఈ డాక్యుమెంట్స్ నిన్నటిది ఈరోజుది. మీరు ఏంటంటే ఈ 2 డాక్యుమెంట్స్ ఇందులో దొరుకుతాయి అనమాట. చాన్యూఎస్కి ఎస్ఏపి ఎఫ్ఐసిలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ పెట్టాను నేను ఈ డాక్యుమెంట్స్, ఇక్కడ అప్లోడ్ చేశాను. అందరికీ సేమ్ ఇది. స్కిల్స్ రిక్వైర్డ్ అని ఉంది. ఓకేనా? చాన్యూఎస్కి ఎస్ఏపి 26 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది నిన్నటి క్లాస్ డాక్యుమెంట్ ఇది. సో నోట్స్, రెగ్యులర్ నోట్స్ మీకు చార్ట్లో పెడతా ఉంటాను. ఓకేనా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎండ్ యూజర్ కూడా నేర్పిస్తాం. ఎండ్ యూజర్స్ కూడా కవర్ అవుతుందండి. ఓకే, P2Pకి వెళ్ళొచ్చు, మీరు P2P జాబ్స్కి వెళ్ళొచ్చు. అదే
మీరు డెమో క్లాస్ లేరనుకుంటా, ఫస్ట్లోనే చెప్పాను ఇవన్నీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టైం ఆసన్నమైంది. సో యూ హ్యావ్ టు పే టు దిస్ నెంబర్. సో ఇమీడియట్ రిజిస్ట్రేషన్. ఓకే. సో దీనికి పేమెంట్ చేసిన తర్వాత మీరు వెంటనే చేయాల్సిన పని, ఈ ఐడికి షేక్ బాబ్జీ ఐడి ఉంటుందన్నమాట. ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. వేరే ఇతర నెంబర్స్కి దేనికి కూడా సో చేయకండి. ఓకేనా. మీకు అన్నీ కూడా చార్ట్లో పెడుతున్నాము. సో ప్రతి ఇన్ఫర్మేషన్ చార్ట్లో పెడుతున్నాము, చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ ఇచ్చారు, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో అలాగే యాప్ అనేది ఓన్లీ సపోర్ట్ ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తే, యాపిల్ సపోర్ట్ చేయదు. సో యాపిల్ ఫోన్ నుంచి కాకుండా ట్రై చేయండి. సో ఇది పేమెంట్ స్క్రీన్ షాట్, పేమెంట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి పేమెంట్ చేసి వెంటనే సో మీరు వాట్సాప్లో అట్లా మెసేజ్ చేయకుండా టీమ్స్కి మాత్రం మెసేజ్, టీమ్స్ ఐడి చానియాస్కే షేక్ బాబ్స్, ఈ 2 ఐడీస్కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ అయినట్టు లెక్క అనమాట. ఓకే రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ లేవు కదా? ఓకే. సో ఇందాక ఎవరో మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టారు, ఎలా చేయాలి, మీ పేరుతో ఇక్కడ మీ మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ అవ్వాలన్నమాట ఇట్లాగా. ఓకే. సో ఇలా అప్లోడ్ అయితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది లెక్క. అంటే యూజర్ ఐడీస్ మార్చకూడదు, మీరు సేమ్ యూజర్ ఐడీస్తోనే ఇక్కడ ఏమైతే యూజర్ ఐడీస్తో లాగిన్ అయ్యారో అదే యూజర్ ఐడీస్తో కంటిన్యూ అవ్వాలి. ఓకేనా. ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. సర్వర్ నేను చెప్తాను, ఇంకా సర్వర్ దాకా రాలేదు. ఇక 3-4 క్లాసులు ఉన్నాయి, అవి అయిన తర్వాత అప్పుడు సర్వర్. ఓకేనా. సాటర్డే సండే ఉండదు క్లాస్. ఓకేనా. ఓన్లీ 4-5 డేస్ వీక్లీ 4-5 డేస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి, రెజ్యూమేలో యాడ్ చేయడం అని చెప్పారు కదా. అవును. సో అది ఎస్ఏపి మీద వర్క్ చేయడం ఉంటేనే మనం రెజ్యూమేలో యాడ్ చేయొచ్చా? అంటే మేడం ఇప్పుడు మీరు సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు కదా. ఇప్పుడు బేసిక్గా ఎస్ఏపి ఫ్రెషర్గా వెళ్తే అవేం అవసరం లేదు. ఎక్స్పీరియన్స్తో వెళ్తే అప్పుడు ఆ రెజ్యూమేలో స్కిల్స్ నేను చెప్తాను చివరిలో, ఎటువంటి క్లయింట్స్ పెట్టాలి ఏంటి అన్నది, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఓకే. ఎక్స్పీరియన్స్తో వెళ్ళేటప్పుడు మరి అవన్నీ పెట్టాలి కదా మేడం. రైట్. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ కాకుండా ఫ్రెషర్గా వెళ్తారా మేడం మీరు? ఓటీసీ ప్రాసెస్ మీరు ఫ్రెషర్గా వెళ్తారా? ఎస్ఏపి ఆ ప్రాసెస్ ఎస్ఏపి ఎంఎం సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. ఏమీ లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. సో మీరు ఓటీసీలో చేస్తున్నా అన్నారు, ఓటీసీలో చేసేటప్పుడు ఎస్టీ చూస్ చేసుకోవాల్సిందిగా మీరు. ఎస్టీ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ నేర్చుకోవచ్చు మనకి, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి ఏదైనా నేర్చుకోవచ్చు. మీరు ఓటీసీలోకి వెళ్తాము అనే మైండ్ సెట్ ఉంటే ఓటీసీలోనే మనకి ఎస్టీ ప్రాసెస్ ఉంది కదా, ఎస్ఏపి ఎస్టీ మాడ్యూల్ కూడా ఉంది మనకి. ఓకే. లేదు నాకు ఎంఎం నేర్చుకోవాలంటే ఎంఎం కూడా నేర్పిస్తాము. ఓకే. సో అది ఓటీసీలో ఏం జాబ్ మేడం ఇది, డిజిగ్నేషన్ ఏంటి? అది సరిపోతుంది, దీనికి కూడా సరిపోతుంది. ఏం ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు. ఓకే. ఆ డిజిగ్నేషన్ సరిపోతుంది, రోల్స్ మార్చుకుందాంలేండి. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్.